ఉత్తరాదిలోని మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్లో ఇసుక తుఫాన్ నానా బీభత్సం సృష్టించింది. అనుకోకుండా ఊడిపడ్డ ఉపద్రవానికి 32 మందికి పైగా చనిపోయారు. పిడుగులతో కూడిన వర్షాలు 3 రాష్ట్రాలను చిన్నాభిన్నం చేశాయి. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ 2 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. గాయపడ్డ వారికి 50,000 ఇస్తామన్నారు. గుజరాత్లోని హిమ్మత్ నగర్ను ఒక్కసారిగా సుడిగాలి చుట్టేసింది. గాలి దుమారంతో పాటు భారీ వర్షం ఒక్కసారిగా విరుచుకుపట్టడంతో పరిస్థితి మారిపోయింది. దీంతో కొద్ది గంటల్లో ప్రధాని మోదీ నిర్వహించాల్సిన ప్రచార సభ చిన్నాభిన్నంగా మారిపోయింది. సభాస్థలి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బ్యానర్లన్నీ చిరిగిపోయాయి, కుర్చీలు ఎగిరిపడ్డాయి, టెంట్లన్నీ కూలిపోయాయి. సబర్కాన్ జిల్లాలో బీజేపీ అభ్యర్థుల తరపున వాళ్ళ ప్రధాని మోదీ ప్రచారం నిర్వహించాల్సింది. అయితే కొద్ది గంటల్లో ప్రధాని రానుండగా గాలి దుమారం పట్టణాన్ని అంధకారంలో ముంచేసింది. గాలి సుడులుగా తిరుగుతూ పట్టణంలో బీభత్సం సృష్టించింది. సభాస్థలిని గుజరాత్ హోం మినిస్టర్ ప్రదీప్ జడేజాతో పాటు పలువురు సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.